మనుషులకి పేరు కావాలి, డబ్బు కావాలి, జనం అందరూ మనల్ని ప్రేమించాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ మనల్ని సూపర్ అని మెచ్చుకోవాలి అని ఎక్స్పెక్టేషన్తో ప్రతి క్షణం జీవిస్తున్నాడు మనిషి. ఎక్స్పెక్టేషన్తో జీవిస్తున్న మనిషికి ఒక్కొక్కసారి అనుకున్నట్టుగా జరుగుతుంది. ఒక మాలి సూపర్ అండి, మీరు చాలా మంచివాళ్ళు, అసలు మీరు అసలు అంటే ఎంతో గొప్ప అంటున్నారు. అదే కొంచెం సమయం వచ్చిన తర్వాత ఏదో అతని నోటికి ఏదో మాట్లాడాడు, సూపర్ అన్నారు, ఆ నోటితోటే వేస్ట్ అండి మీరని కొంతమంది అన్నప్పుడు బాధపడడం జరుగుతుంది. మనుషులకి ఏంటి ఈ బాధకి కారణం, ఫినిషింగ్ ఏంటి? దీనికి ఎక్స్పెక్టేషన్ తప్పు అంటారా, అది వద్దంటారా ఏంటి? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను అడుగుతున్నా. ఎక్స్పెక్టేషన్ తప్పు కాదు, కానీ ఎక్స్పెక్టేషన్ చేసినంత మాత్రాన అది పర్మనెంట్గా కుదరదు. కీర్తి శాశ్వతం కాదు. ఉదాహరణ జీవన్ముక్త వివేకం అని శృంగేరి పీఠాధిపతి, శృంగేరి శారదా పీఠంలో 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు ఆయన జీవన్ముక్త వివేకం అని ఒక పుస్తకం రాస్తారు, శాస్త్రం. అందులో ఆయన చెప్పాడు ఒక ఉదాహరణ తీసుకొని, కీర్తి అనేది అసలు ఈ ప్రపంచంలో పర్మనెంట్గా శాశ్వతమైన కీర్తి అనేది కుదరదు. అది ఉదాహరణకి ఎట్లా అంటే, రాముడి పేరు తీసుకున్నాడు ఆయన. రామాయణం, రాముడు చాలా గొప్పవాడు, అందరికీ తెలిసింది విషయం. ఆయన రాముడిని తిట్టే వాళ్ళు ఉన్నారుగా, అటువంటి ధర్మమూర్తి అయిన రాముడినే తిట్టే వాళ్ళు ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎంత అని చెప్పి అనేది మనం అనుకోవాలట. కాబట్టి కీర్తి అనేది కుదరదు. ఏదో ప్రయత్నాలు నడుస్తుంటాయి వాడివి, ప్రతి ఒక్కరిది ప్రయత్నాలు నడుస్తుంటాయి, కానీ కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. కారణం ఏంటంటే అది అసలు కుదరదు, అది సృష్టి ధర్మంలో అసలు కుదరదు. ఓహో, మహాన్ బావులకే అవన్నీ ఎదుర్కొన్నారు, ఎవరికైనా కుదరదు. అంటే చివరికి మిగిలేదు దుఃఖమే అంటారు. మనం ఎక్స్పెక్ట్ చేసి అన్ని సక్సెస్ అవ్వాలనుకుంటే చివరికి మిగిలేదు దుఃఖమే. ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా కరెక్ట్గా ఆలోచిస్తే ఉన్నది దుఃఖమే. ఉన్న దుఃఖం ఏం లేదు. వీళ్ళు సహజంగా మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నది బాగానే ఉన్నది. ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆతృతలో ఆ పని జరగాలి అని చెప్పి పని చేస్తూ ఉండటం, ఆ హుషారుగా ఎక్కడో చోట అడ్డంకులు రావటం, అక్కడ వీడికి దుఃఖం ఏర్పడటం. ఒకవేళ సక్సెస్ పొందినా సరే ఏదన్నా అనుకున్న విషయంలో చుట్టూ ఉన్న నలుగురు శబాష్ మంచి పని చేసావు అని చెప్పని అంటారు కదా, అదే వాడికి దుఃఖ కారణం అవుతుంది. ఎందుకనంటే రేపొద్దున ఇంకా వీడు బతికున్నాడు అంటే అంతకంటే గొప్ప పని చేయాలి, దుఃఖం నరకం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతని కెపాసిటీకి మించింది చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకా కష్టం పెరుగుతుంది. అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ వచ్చిన పేరు ఎట్లాగూ కంటిన్యూ అయితే అవ్వదు. ఒకవేళ అప్పుడు కూడా సక్సెస్ అయ్యాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో టార్గెట్, పెద్ద టార్గెట్ అవుతుంది. అట్లా ఎంత దూరం పోగలడు ఒక మనిషి. అందుకని పోరాడకుండా ఉండొచ్చు అంటారా? పోరాటం అనేది ఉండవలసిందే. నిరంతర జీవితంలో బతికున్నాడు అంటే దైనందిక జీవితంలో ఎప్పుడు నిరంతరం ఏదో ఒక పని అనేది ఉండవలసిందే, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఫలాపేక్ష అంటే రిజల్ట్ మీద దృష్టి, అంటే ఎక్స్పెక్టేషన్ మీరు అన్నట్టుగా, అది ఉండటం వల్ల ఏమైతుంది అంటే మనకు అనుకూలంగా ఏదన్నా వస్తేనేమో హాయిగా ఉంటాం, మనకి ప్రతికూలంగా ఏదన్నా వస్తే మాత్రం దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ రెండింటిని పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటాం. దాన్ని తీయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ రెండిట్లో నుంచి యథాసరిగా పక్కన పెట్టాలంటే ఎట్లా, దానికి మార్గం ఏంటి? ఆడియన్స్ మార్గం ఏమిటంటే నిష్కామ కర్మ, చేసే ప్రతి పని చేస్తూ ఉండటమే. అసలు పనులు చేయకుండా మొత్తానికే కూర్చోవడం. ఒక సన్యాసి అయినా సరే అతను పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ధ్యానం చేస్తున్నాడు అదొక పని, జపం చేస్తాడు అదొక పని, ఇట్లా ప్రతి పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ రిజల్ట్ మీద ఎప్పుడైతే దృష్టి ఉంటుందో అక్కడ ఎలాగైనా దీన్ని సాధించాలి, అక్కడే మొదలైంది దుఃఖం. సాధిస్తేనేమో వాట్ నెక్స్ట్ ఏంటి ఆ ప్రశ్న ఒక దుఃఖం. సాధించలేదు, ఫెయిల్యూర్ అనేది ఒక దుఃఖం. దీని బదులు చేసే పనిని ప్రశాంతంగా పని యందు మాత్రమే దృష్టి పెడుతూ ఉంటే ఫలితం ఎట్లాగూ మన చేతుల్లో ఉండదు. ఇందాక మీరు అన్నట్లుగా కొన్నేమో మనం అనుకునేవి జరుగుతాయి, కొన్ని మనం అనుకున్నవి జరగవు అని మీరు అన్నారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఎట్లాగూ ఫలితం మన చేతిలో ఉండదు లేదు, కాబట్టి పని మాత్రమే మన చేతుల్లో ఉంది. కాబట్టి పని మీద మాత్రమే దృష్టి పెడితే చాలు.